ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మాయి గారు, ఏంటి అమ్మాయి గారు ఇది? పెద్దయ్య గారికి చెప్పకుండా ఇలా వచ్చేస్తే ఎలా? మీకేమన్నా అయితే పెద్దయ్య గారు తట్టుకోగలరా? నేను తట్టుకోగలనా? సారీ రాజు, ఇంకెప్పుడు ఇలా రాను. సరే రండి వెళ్దాం. రాజు, ఏంటి రాజు ఇక్కడికి తీసుకొచ్చా? దిగండి అమ్మాయి గారు, చెప్తాను. రాజు, నేను నీ భార్యని కదా, నేనుంటే నీ దగ్గరే ఉంటాను, ఇక్కడ కాదు. అమ్మాయి గారు, మీరు ఇంట్లో నుండి చెప్పకుండా బయటకు వచ్చారు. అటునుంచి అటే ఇంటికి తీసుకెళ్ళాను అన్నారు. దొంగతనంగా తీసుకెళ్ళాను అంటారు. అయినా నా భార్య నేను దొంగతనంగా తీసుకెళ్ళడం ఏంటి అమ్మాయి గారు? అంటే నాన్నకి చెప్పి తీసుకెళ్తావా రాజు? అయితే పద పద వెళ్దాం. పెద్దయ్యా, పెద్దయ్యా, అమ్మా రూపా, పెద్దయ్యా, రూపా, పెద్దయ్యా. అమ్మాయి గారిని తీసుకొచ్చాను పెద్దయ్యా. రూపా, ఎక్కడికైనా వెళ్తే చెప్పి వెళ్ళాలని తెలీదా? మేమెంత కంగారు పడ్డామో తెలుసా? ఎవ్వరూ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. చూసావా తమ్ముడు, రూపని రాజే తీసుకెళ్లాడు అని చెప్పాను కదా. నువ్వు వాళ్ళ ఇంటికెళ్ళి వార్నింగ్ ఇవ్వకుండా ఉండుంటే మన రూపం మన ఇంటికి తిరిగొచ్చేదే కాదు. వార్నింగ్ ఏంటి రాజు? లేదమ్మాయి గారు, పెద్దయ్య గారికి మీ మీద ఎంత ప్రేమ ఉందో చూపించెళ్ళారు. ఆ ప్రేమ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా అర్థం అవ్వచ్చు. మీ అత్తయ్యకి వార్నింగ్లా అనిపించింది, నాకు ప్రేమలా అనిపించింది. పెద్దయ్య, మీరన్నట్టు మీ చుట్టూ ఉన్న వాళ్ళు అనుకున్నట్టు అమ్మాయి గారు నేను తీసుకెళ్ళలేదు, రమ్మని కూడా చెప్పలేదు. అయినా మీరు నన్ను చీకొట్టి అమ్మాయి గారిని తీసుకొచ్చేశారు. నన్ను చీకొట్టారు కదా అని మిమ్మల్ని ఢీ కొట్టడానికి నేనేం మీ శత్రువుని కాదు పెద్దయ్య. మీ సంతోషాన్ని కోరుకునే మీ భక్తుణ్ణి. అంతకు మించి మీ అల్లుణ్ణి. మీరు చెప్పినట్టే చీకటి పడకముందే అమ్మాయి గారిని ఇంటికి తీసుకొచ్చాను. రాజు, అంటే నాన్నకి చెప్పి నన్ను తీసుకెళ్ళడానికి రాలేదా? కాదమ్మాయి గారు, మిమ్మల్ని ఆయనకు అప్పగించడానికే వచ్చాను. పెద్దయ్య, నేను ప్రాణాలతో ఉన్నంత వరకు అమ్మాయి గారికి ఏం కాదు. మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా చీకటి పడేలోపు ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాదే. ఏం అవసరం లేదు, మా రూపను ఎలా చూసుకోవాలో మాకు బాగా తెలుసు. అందుకే కదా అమ్మాయి గారు ఆ గౌతమ చెరలో బందీగా ఉంది. పెద్దయ్య, మేమెప్పుడు మీతో ఓ మాట చెప్పేవాళ్ళం, మేమిద్దరం మీ అంగీకారంతోనే భార్యాభర్తలుగా ఉంటామని. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. మీరు ఒప్పుకోకుండా మేం కలిసి బతకం, అలా అని ఒకరినొకరు విడిపోయి కూడా బతకలేం. విడిగానే బ్రతకాలి. అయినా వీడితో మాట్లాడండి మమ్మీ. వీడు చేసిన ద్రోహాన్ని తలుచుకుంటేనే రక్తం మరిగిపోతుంది. మావయ్యనంత అవమానపరిచాడు,
వీని మెడ పట్టుకొని బయటికి గెంటేయాలి. నీతో గెంటించుకోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు. అమ్మాయి గారు, మీరిక్కడ నేనక్కడ ఉన్నంత మాత్రాన మనం భార్యాభర్తలం కాకపోం. మీరెక్కడున్నా మీరే నా భార్య. నేనెక్కడున్నా నేనే మీ భర్త. ఇంకెప్పుడు ఇలా చెప్పా పెట్టకుండా బయటికి వెళ్ళకండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీకేదన్నా అయితే పెద్దయ్య గారు ఎంత బాధపడతారో నేనంతకన్నా ఎక్కువ బాధపడతాను. ఏయ్, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. రూపకి నీకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు కదా. ఇంకెప్పుడు రూపను కలవడం గాని రూపతో మాట్లాడడం గాని జరగకూడదు. పోరా బయటికి. నానా, ఎందుకు నాన్నా రాజు విషయంలో ఇంత కఠినంగా మారిపోయారు? వాడు చేసిన పనికి చంపలేదు, సంతోషించు. అక్క విషయంలో చేసిన తప్పు నీ విషయంలో చేయడానికి గ్యారెంటీ ఏంటి? నానా, రాజు ఏం చేసినా ఒక అర్థం ఉంటుంది అని మీరే చాలాసార్లు చెప్పారు. కానీ ఈ విషయంలో మాత్రం ఎందుకు నాన్న అలా అనుకోవట్లేదు? రాజు ఇప్పటి వరకు కూడా నా సేవకుడిగా, నా రక్షకుడిగా మాత్రమే ఉన్నాడు నాన్న. ఎందుకో తెలుసా? మీకోసం, మీ అంగీకారం కోసం, మీ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నాడు నాన్న. అలాంటి రాజు నా విషయంలోనే కాదు, ఎవరి విషయంలోనూ తప్పు చేయడు నాన్న. రూపా, నువ్వు వాణ్ణి వెనకేసుకు రావద్దు. నువ్వు లోపలికి వెళ్ళు. రేయ్, నువ్వింకా చూస్తావేంట్రా? పోర బయటికి. వెళ్తాను పెద్ద. ఏదో ఒక రోజు నేనే తప్పు చేయలేదని, ఈ విజయాంబిక గారి పెద్ద తప్పు చేశారని మీకు తెలుస్తుంది. ఆ రోజు మీరే నన్ను పిలుస్తారు. మీరే ఈ విజయాంబిక గారిని బయటికి గెంటేస్తారు. ఆ రోజు తొందరలోనే వస్తుంది పెద్దయ్య. అమ్మాయి గారు, ఇంకెప్పుడు ఇలా చేయకండి. కొంతకాలం ఓపికగా ఉండండి. మనకంటూ ఒకరోజు తొందరలోనే వస్తుంది. అప్పటి వరకు మీరెక్కడున్నా మీకు కవచంలా నేనుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.